తెలంగాణ ముమ్మాటికి భూమిపుత్రుల జాగిరే అన్నారు పవన్ కళ్యాణ్. ఈ అంశంతో తాను విభేదించడం లేదన్నారు. తెలంగాణలో ఏపీ నాయకులు పోటీ చేయడం లేదని, అక్కడి నాయకులే పోటీ చేస్తామంటున్నారని అన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు అవసరం లేదని తెలిపారు పవన్. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా, దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒకళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు. కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. అంటే మనం ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం వేరు, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం వేరు. ఇప్పుడు అమర్జీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు, తెలుగు ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రాంత ప్రజలు కావచ్చు. దాన్ని ఆయన త్యాగం చేశారు. అంతే. ఆయన కూర్చోబెట్టి గొడవ పెట్టలేదు. తెలుగు వాళ్ళందరికీ రాష్ట్రం కావాలని కోరుకోవటం వేరు, కానీ ఎక్కడ మిగతా వాళ్ళు రాకూడదు, అసలు అలాంటి దూషణ ఎక్కడ చేయలేదు. ఇక్కడున్న మా నాయకులు ఎవరు పోటీ చేయట్లేదు కదా, ఇక్కడున్న ఆంధ్ర నాయకులు ఎవరు ఎక్కడ వెళ్ళట్లేదు. అక్కడ కూర్చున్నది పూర్తి తెలంగాణ బోర్న్ అండ్ బ్రాట్, అది పూర్తి నేలబిడ్డలు. అక్కడ భూమిపుత్రులు వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? ఎంతకాలం ఆపగలరు? ఇజ్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా. నిజంగా చెప్తాను కదా, నాకు మా వాళ్ళు పోరు పెట్టి తెలియను సార్. మా వాళ్ళు 12 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నాకు తెలుసు వెళ్తే ఏదో ఒకటి అంటారు, మళ్ళీ నాకు ఎందుకులే అని చెప్పి నాకు 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత, పుష్కర్ కాలం తర్వాత అంత ద్వేషం ఉండదని అనుకున్నాను. మా వాళ్ళని అడిగితే ప్రేమగా వెళ్ళాను. దానికి నాకు నిజంగా సభకి అనుమతి ఇచ్చుంటే చాలా ఈజీగా చిన్నగా అయిపోయేదేమో. నన్ను దురదృష్టం ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే, ఏ భావన ఉందో ఎవరికి తెలియదండి. నాకు నిజంగా తెలంగాణ ప్రజలను చూస్తే ఎందుకు ముచ్చటేస్తుంటే, తెలంగాణ అనే భావన ఉంటుంది. తమిళియన్స్కి తమిళ్ వాళ్ళకి అని ఉంటుంది, గెలవాలని ఉంటుంది. ఆంధ్రాకి సబ్ రీజనలిజం ఎక్కువ, లేస్డ్ విత్ కాస్ట్. గత ముఖ్యమంత్రి వాళ్ళనే మాట్లాడి కూర్చోబెట్టి మచిలీపట్నం అంట, విజయవాడ అంట, గుంటూరు అంట, వాళ్ళు ఇంకా పెంచేశారు. 3 రాజధానులు అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం 3 జిల్లాలతో కలిపి రాజధాని కావాలంటే ఇప్పుడు వాళ్ళకి అది వచ్చింది. నేను అలా చూస్తున్నాను దాన్ని. అంటే మొత్తం మళ్ళీ రియల్ ఎస్టేట్లు అమ్ముకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఎప్పుడు సాగుద్ది? చాలామంది చచ్చిపోతారు ఇవన్నీ ఈ లోపు.